హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే బృహత్తర పథకానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్ను కూడా విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత కింద గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి మిగిలిన 32 జిల్లాల పరిధిలో సుమారు 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా అందులో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా క్యూర్ పరిధిలోని పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా మరో 1,00,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం క్యూర్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్ చెరువు వంటి ప్రధాన ప్రాంతాల్లో 100 కోట్ల విలువైన అనువైన ప్రభుత్వ స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. తొలి విడతలో భాగంగా 26 నియోజకవర్గాలను ఎంపిక చేసి ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఎకరం నుంచి 5 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన విలువైన స్థలాలను సేకరించామని, అక్కడ గరిష్టంగా 10 అంతస్తుల వరకు బహుళంతస్తుల సముదాయాలను నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున లబ్ధిదారులు తమ సొంత నియోజకవర్గ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఇకపై పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను కూడా నిజం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, అయితే హైదరాబాద్ నగరంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా విస్తరించి ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ పరిధిలో ఉన్నటువంటి అల్పాదాయ వర్గాల ప్రజల కోసం 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేటటువంటి కార్యక్రమాన్ని కూడా, పథకాన్ని కూడా ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇందుకోసం రూపొందించినటువంటి ప్రత్యేక కార్యాచరణను కూడా సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్లు కూడా ప్రారంభించనున్నారు అన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే ఈ సందర్భంగా పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులు, విధానం, అర్హులు, మార్గదర్శకాలతో కూడినటువంటి ప్రత్యేక బ్రోచర్ని కూడా విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్వేత, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత కింద కూడా గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి మిగిలినటువంటి 32 జిల్లాల పరిధిలో కూడా సుమారు 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యం మనం చూసినాం. అందులో ముఖ్యంగా 2 లక్షలకు పైగా కూడా ఇళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి 2.50 లక్షల ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా తెలుస్తున్నది. దీనికి అదనంగా క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు పట్టణ పేదల కోసం కూడా ప్రత్యేకంగా మరో 1,00,000 ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామనే దాన్ని కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ పథకం అమలు కోసం క్యూర్ పరిధిని
పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్రహీంపట్నం కావచ్చు, ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, నాంపల్లి, పటాన్ చెరువు వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా 100 కోట్ల విలువైనటువంటి అనువైన ప్రభుత్వ స్థలాలను కూడా అధికారులు ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తున్నది. ఈ పథకం కింద కూడా నియోజకవర్గాల వారీగా కూడా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే తొలి విడతలో భాగంగా 26 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గానికి కూడా 500 ఇళ్ల చొప్పున కూడా నిర్మాణం పనులను కూడా ప్రారంభించనున్నట్లు కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఆదివారం ఆయన అధికారులతో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు సమీపంలోనే ఎకరం నుంచి 5 ఎకరాల వరకు కూడా విస్తీర్ణం కలిగినటువంటి విలువైన స్థలాలను కూడా సేకరించామని, అక్కడ గరిష్టంగా 10 అంతస్తుల వరకు కూడా బహుళ అంతస్తుల సముదాయాలను కూడా నిర్మిస్తామనేది మంత్రి స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక యూనిట్గా, అంటే శాంపిల్గా ఒక యూనిట్గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారన్నట్టుగా తెలుస్తున్నది. లబ్ధిదారులు తమ సొంత నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని దాన్ని కూడా మంత్రులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించినటువంటి ఈ ఇందిరమ్మ పథకం సంబంధించి ఇప్పుడు పట్టణ ప్రాంతంలో పేదల సొంతింటి కలను కూడా నిజం చేయడానికే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న దాన్ని కూడా మంత్రులు పేర్కొన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తంగా హైదరాబాదు చుట్టుపక్కల పరిధిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా ఖాళీ ప్రదేశాలు ఉంటున్నాయి. ఆ ప్రదేశాల్లోనే ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలి అనే దాన్ని కూడా ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో అవుట్ సైడ్స్ కాకుండా ఈ పేదలని లక్ష్యంగా చేసుకొని ఈ హైదరాబాద్ చుట్టుపక్కలలోనే వారికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా, చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామనే దాని కూడా మంత్రులు చెప్తున్నారు. ఇది ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఆ నియోజకవర్గంలోనే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు విధి విధానాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనే దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ సాయంత్రం మంత్రులు సచివాలయం వేదిక నుంచి కూడా మరి విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తంగా ఒక నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 500 ఇళ్ళు చొప్పున కూడా నియోజకవర్గంలో శాంపిల్స్గా సేకరించి అక్కడ నిర్మిస్తామంటున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 1,00,000 వరకు కూడా కట్టిస్తామన్న దాన్ని కూడా మంత్రులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికి 10 అంతస్తుల టవర్స్లో ఈ నిర్మాణం చేపడుతున్నారు. సో పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది.